ఇది చాలా సంవత్సరాల క్రితం విషయం. ఒక రాజ్యంలో జంబూ, బలి అనే ఇద్దరు రాజకుమారులు ఉండేవారు. అన్నదమ్ములిద్దరూ వస్తాదుల్లాగా బలంగా ఉండేవారు. మొత్తం వాళ్ల రాజ్యంలో ఎవరూ వాళ్లతో పోటీపడి గెలిచే బలవంతులు ఉండేవారు కాదు. తమ బలం మీద అన్నదమ్ములిద్దరికీ చాలా పొగరుగా ఉండేది. మంత్రిగారు, చాలా రోజులైంది. ఎవరి ఎముకలు విరగ్గొట్టే అవకాశం దొరకలేదు. నగరంలోకి వెళ్ళండి. ఎవరైనా బలంగా ఉన్న దొంగని పట్టుకురండి. మంత్రి మార్కెట్కి వెళ్లి అటూ ఇటూ చూస్తుంటాడు. ఒక పళ్ల దుకాణం దగ్గర ఎక్కువ రద్దీ ఉండటం మంత్రి చూస్తాడు. దుకాణదారు పళ్లను అమ్మడంలో చాలా బిజీగా ఉంటాడు. వెనుక నుండి ఒక దొంగ యాపిల్ దొంగతనం చేస్తూ ఉంటాడు. మంత్రి వెంటనే వెళ్లి ఆ దొంగని పట్టుకుంటాడు. అతన్ని తీసుకువెళ్లి రాజకుమారుల ముందు నిలబెడతాడు. మంత్రిగారు, ఇతనెందుకు తీసుకొచ్చారు? ఈ బక్కవాడిని కొడితే మాకు ఆనందం కలగదు. క్షమించండి రాకుమారా, నా బిడ్డలు ఆకలితో ఉన్నారు. వాళ్ళ కోసమే దొంగతనం చేస్తున్నాను. మళ్ళీ నేనెప్పుడు ఈ దొంగతనాన్ని చెయ్యను. క్షమించాలా? మా రాజ్యంలో తప్పు చేస్తే క్షమించటం ఉండదు. కేవలం శిక్ష మాత్రమే ఉంటుంది. అన్నదమ్ములిద్దరూ కలిసి ఆ దొంగని బాగా కొడతారు. ఈ విధంగా అన్నదమ్ములిద్దరికీ ఎవరినైనా కొట్టాలని అనిపిస్తే రాజ్యంలో ఉండే ఏ వస్తాదునైనా అతని ఇంట్లో నుండి తీసుకొచ్చేవాళ్లు. అయ్యో, ఇదేంటే? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నేను ఎవరితో పోట్లాడినా? నీకు పోటీ పడాలని ఉన్నా లేకపోయినా రాజకుమారులిద్దరి ఆదేశం ఏమిటంటే నువ్వు వాళ్ళిద్దరితో పోట్లాడాలి. ఇద్దరు రాజకుమారుల బలం యొక్క రహస్యం వాళ్ల తోటలో ఉన్న ఒక బొప్పాయి చెట్టులో ఉంటుంది. దానికి నల్లని బొప్పాయి పళ్ళు వచ్చేవి. అన్నయ్య, మన తోటలో ఉన్న బొప్పాయి చెట్లు నల్లటి పండ్లు తిని ఎవరైనా కూడా మనలాగా బలవంతులు అయ్యే అవకాశం ఉందా? అవుతారు, కానీ మనం అంత పిచ్చివాళ్ళం కాదు కదా. ఎవరినైనా ఆ చెట్టు బొప్పాయి పండు తిననివ్వడానికి. ఒకరోజు జంబూ, బలి వ్యాయామం చేసిన తరువాత ఇద్దరు తోటలోకి వస్తారు. ఇద్దరికి చాలా ఆకలిగా ఉంటుంది. అన్నయ్య, నాకు చాలా ఆకలిగా ఉంది. తొందరగా నాకు కూడా ఒక బొప్పాయి పండును కోసివు. అన్నదమ్ములిద్దరూ బొప్పాయి తింటూ ఉండగా అప్పుడు అక్కడికి సన్నగా పొడుగ్గా ఉన్న ఒక ఫకీరు వస్తాడు. రాజకుమారా, నేను చాలా రోజులుగా ఆకలితో ఉన్నాను. నాకు తినడానికి ఒక బొప్పాయి పండు ఇప్పించగలరా మీరు? వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇది మేము బొప్పాయి పండ్లు తినే సమయం. మేము తింటున్నప్పుడు ఎవరితో కూడా మాట్లాడడం మాకు ఇష్టం ఉండదు. తినడానికి ఇవ్వకపోయినా పర్లేదు, కానీ రాజకుమారా, ఒక గ్లాసు మంచినీళ్ళైనా ఇప్పించగలరా? బహుశా నీకు మామూలుగా చెప్తే అర్థమయ్యేటట్లేదు. తన్నులు తింటేనే గాని నీకు అర్థం కాదు. అన్నదమ్ములిద్దరూ ఆ ఫకీరుని కాళ్లతో తన్ని వెళ్లగొడతారు. ఓ పొగరుబోతు రాజకుమారులారా, ఏ బొప్పాయి తిని మీరు ఇంతగా బలవంతులయ్యారో అదే బొప్పాయి మిమ్మల్ని బలహీనులు చేస్తుంది. తరువాతి రోజు రాజకుమారులు బొప్పాయి తినగానే వాళ్ల శరీరంలో ఏవో మార్పులు వస్తాయి. అన్నయ్య, నీకేమైనా విచిత్రంగా అనిపిస్తుందా? చాలా విచిత్రంగా ఉంది. నేను గాలిలో తేలిపోతున్నట్లుగా అనిపిస్తుంది. బలి, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అన్నదమ్ములిద్దరూ నడుస్తుంటే వెళ్లి గాలిలో తేలిపోతూ ఉంటారు. అయ్యో, ఏంటి ఇలా జరుగుతుంది? బహుశా మనం బరువు లేని వాళ్ళగా అయిపోయినట్టున్నాం. మనం ఇలా గాల్లో తేలుతున్నావేంటి? ఇది ఆ ఫకీరు పెట్టిన శాపం కారణంగానే జరిగి ఉంటుంది. నిన్న మన దగ్గరకు వచ్చిన ఫకీరు మన వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది. అన్నయ్య, మరి మనం ఇప్పుడేం చేయాలి? మనం ఆ ఫకీర్ని వెతుకు పట్టుకోవాలి. అతనే మనల్ని మళ్లీ ముందులాగా మార్చగలడు. అన్నదమ్ములిద్దరూ గుర్రాలు ఎక్కి గుర్రాల సహాయంతో ఫకీరుని వెతుకుతూ ఒక గుడికి వెళ్తారు. ఆ గుడిలో చాలా మంది ఫకీర్లు, సాధువులు ఉంటారు. కాని ఆ ఫకీరు మాత్రం ఎక్కడా కనిపించడు, ఎవరైతే అన్నదమ్ములిద్దరినీ శపించారో. బాబూ, మీరు ఆ ఫకీర్ని ఎక్కడైనా చూశారా? అతని తల మీద కూడా ఒక పెద్ద మచ్చ ఉంటుంది. బహుశా మీరు నాగసేను కోసం ఎతుకుతున్నారనుకుంటాను. నాగసేను నిన్ననే రాజ్యం వదిలి వెళ్ళిపోయాడు. అతను మీకు పక్క రాజ్యంలో కనిపిస్తాడు. బలి, జంబూ నాగసేన్ని వెతుక్కుంటూ బయలుదేరతారు. వాళ్లు మొదటిసారిగా తమ రాజ్యం నుండి బయటికి వెళ్తారు.
దారిలో ఎప్పుడైనా వేగంగా గాలులు వస్తే వాళ్ళు గాలిలోకి ఎగిరిపోయేవారు. అందుకని అన్నదమ్ములిద్దరూ తమని తాము తమ గుర్రాలకు తాళ్లతో కట్టేసుకుంటారు. అన్నయ్య, నాకు చాలా ఆకలిగా ఉంది. ఇంత సమయం వరకు నేనెప్పుడూ తినకుండా ఉండలేదు. ఆకలితో చచ్చిపోతారని భయంగా ఉంది. అన్నదమ్ములిద్దరికీ దారిలో ఒక మామిడి పళ్ల తోట కనిపిస్తుంది. తోటకి 4 వైపులా ఇనప వైర్లు బిగించి ఉంటాయి. అక్కడ ఏమని రాసుంటుందంటే తోటలోని మామిడి పళ్ళు కోయకూడదు అని. కాని అన్నదమ్ములిద్దరూ తమని నియంత్రించుకోలేకపోతారు. తోటలో దూరి మామిడి పళ్ళు తింటూ ఉంటారు. అప్పుడే అక్కడికి కాపలాదారి వస్తాడు. మీ ఇద్దరికి మామిడి పండ్లు కోయడానికి ఎంత ధైర్యం? మామిడి పండ్లు కోసినందుకు మీకు శిక్ష పడుతుంది. మాతో పోట్లాడతావా? నువ్వు మాతో ఒక్క క్షణం కూడా పోట్లాడలేవు. అస్సలు పోట్లాడలేవు. బలి కాపలాదారుని కొడతాడు. కాని కాపలాదారుకి ఏమీ కాదు. నీ చేతులు కుందేలు చెవుల్లాగా మెత్తగా ఉన్నాయి, అందులో బలమే లేదే. అప్పుడు అన్నదమ్ములిద్దరికీ తెలుస్తుంది తాము బలహీనులం అయిపోయాము అని. అందుకే తమ శరీరం ఇతరులకు నొప్పి కలిగించడం లేదు అని. మమ్మల్ని క్షమించు. మేము చాలా ఆకలితో బాధపడుతున్నాం. అందుకే మేము మామిడి పళ్ళు కోసుకున్నాం. క్షమించాలా? కుదరదు. ఇక్కడ ఎవరిని క్షమించరు. ఇక్కడ శిక్షిస్తారంతే. కాపలాదారు అన్నదమ్ములిద్దరినీ కర్రతో బాగా కొడతాడు. ఈరోజు వాళ్లు చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తున్నారు. కొద్ది దూరం వెళ్ళాక అన్నదమ్ములిద్దరికీ దాహంతో గొంతు ఎండిపోతుంది. ఇద్దరూ ఒక బావి దగ్గరికి వెళ్లి అందులో నుండి నీళ్లు తోడే ప్రయత్నం చేస్తారు. కాని బలహీనమైన వాళ్ల చేతులు నీళ్లతో ఉన్న బకెట్ని లాగలేకపోతాయి. ఎవరైనా వచ్చి మాకు సహాయం చేయండి. ఎవరైనా వచ్చి మాకు మంచినీళ్ళు ఇవ్వండి. అలా చాలా రోజులు ఆకలితో దాహంతో తిరిగిన తరువాత ఇద్దరూ నాగసేన్ ఫకీర్ దగ్గరికి చేరుకుంటారు. ఇద్దరూ ఫకీరు కాళ్ల మీద పడతారు. మమ్మల్ని క్షమించండి. మేము మీ పట్ల, రాజ్యంలోని ప్రజల పట్ల చాలా తప్పుగా ప్రవర్తించాము. ఇక నుండి మేమిద్దరం బలవంతులవని పొగరు చూపించాం. దయచేసి మమ్మల్ని మళ్ళీ ముందులాగా మార్చండి. మీరింతవరకు చేసిన తప్పుల్ని ఇద్దరూ తెలుసుకునే ఉంటారు. బలవంతులకైనా బలహీనులకైనా ఈ భూమి మీద బ్రతికే అధికారం అందరికీ ఉంది. ఎవరికైతే బలమున్న గర్వంతో కళ్ళు మూసుకుపోతాయో వాళ్ళు చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. నాగసేన్ అన్నదమ్ములిద్దరి శరీరాలను మామూలుగా చేస్తాడు. అన్నదమ్ములిద్దరూ తమ రాజ్యానికి వచ్చాక అన్నిటికన్నా ముందు నల్లటి బొప్పాయి పళ్లను ఇచ్చే ఆ చెట్టుని తొలగిస్తారు. ఆ తరువాత వినయ విధేయతలతో రాజ్యాన్ని పరిపాలిస్తారు. నోవాపరి కొద్ది రోజుల్లో చనిపోబోతోంది. ఆమె దగ్గర ఒక మ్యాజికల్ బ్రాస్లెట్ ఉంటుంది. ఆమె దాన్ని ఎవరికైనా ఇవ్వాలనుకుంటుంది. నేను చనిపోవడానికి ముందు ఎలాంటి వ్యక్తికి ఇవ్వాలనుకుంటున్నానంటే వాళ్ల మనసు దయ, నిజాయితీ, మానవత్వంతో నిండి ఉండాలి. వాళ్ళకి చెడ్డ పని చేసే అవకాశం వచ్చినా కూడా చెడ్డ పని చేయకుండా ఉండాలి. కానీ అలాంటి వ్యక్తి దొరకడం చాలా కష్టం కదా. ఎంత కష్టమైనా సరే నేను నా మ్యాజిక్ బ్రాస్లెట్ను అలాంటి మనిషికే ఇవ్వాలని అనుకుంటున్నాను. నోవాపరి ఆకాశంలో నుండి మనుషుల మీద దృష్టి పెడుతుంది. ఒక గ్రామంలో ఆమెకు ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆమె తన ఇంటి ముందు సఫాయి చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి పేరు సోఫియా. నోవాపరి చూసినప్పుడు సోఫియా తన ఇంటి ముందు శుభ్రం చేసిన తరువాత పక్కింటి ముందు కూడా శుభ్రం చేస్తుంది. సోఫియాకి పక్కింటి ఆవరణలో ఒక బంగారు ఉంగరం దొరుకుతుంది. ఈ ఉంగరం ఎంత బాగుంది! ఇది తప్పకుండా జాస్మిన్ ఆంటీదే అయ్యుంటుంది. సోఫియా, నువ్వు చాలా మంచిదానివి. నేను చెప్పకుండానే మా ఇంటి ముందు కూడా నువ్వే క్లీన్ చేస్తావు. జాస్మిన్ ఆంటీ, నాకు క్లీన్ గా ఉంచడం అంటే చాలా ఇష్టం. ఆంటీ, నేను క్లీన్ చేస్తున్నప్పుడు నాకు మీ ఉంగరం దొరికింది. థ్యాంక్ యూ సో మచ్ సోఫియా. 3 రోజుల నుండి నేను నా ఉంగరం కోసం వెతుకుతున్నాను. దీనికోసం నేను చాలా టెన్షన్ పడ్డాను. నోవాపరి సోఫియా నిజాయితీని చూసి చాలా సంతోషపడుతుంది. నోవా, నీ దగ్గర నా మ్యాజిక్ బ్రేస్లెట్ ని నువ్వు ఆ అమ్మాయికి ఇవ్వచ్చు కదా. అవును, ఈ అమ్మాయి నిజాయితీగా కనిపిస్తుంది. నేను తనకి కొన్ని టెస్టులు పెట్టాలనుకుంటున్నాను. తర్వాతి రోజు సోఫియా ఇంటి ముందు శుభ్రం చేస్తూ ఉండగా ఒక ముసలివాడు ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తాడు. చూడమ్మా, నన్ను ఒక దొంగ తరుముతున్నాడు. నా బ్యాగుని నీ దగ్గర ఒక రోజు జాగ్రత్తగా దాచిపెట్టు. నేను రేపు వచ్చి మళ్ళీ దీన్ని తీసుకువెళ్తాను. అతను సోఫియాకి తన బ్యాగునిచ్చి వెళ్లిపోతాడు. అబ్బా, ఈ బ్యాగ్ చాలా బరువుగా ఉంది.
సోఫియా ఏదో విధంగా ఆ బ్యాగ్ని లోపలికి తీసుకువెళ్తూ ఉండగా బ్యాగ్ జారి కింద పడిపోతుంది. బ్యాగ్లో నుండి ఎన్నో బంగారు నాణాలు, వజ్రాలు, నగలు నేల మీద పడతాయి. సోఫియా కింద పడ్డవన్నీ మళ్లీ బ్యాగులో నింపి తర్వాత రోజు ఆ వ్యక్తికి తిరిగిచ్చేస్తుంది. కావాలనుకుంటే బ్యాగ్లోని కొన్ని బంగారు నాణాలను సోఫియా తీసుకునుండొచ్చు, కానీ ఆమె అలా చెయ్యదు. సోఫియాకి ఆ బ్యాగ్ ఇచ్చి వెళ్లిన వ్యక్తి ఎవరూ కాదు, తను నోవా పరీనే. తన రూపాన్ని మార్చుకొని సోఫియా దగ్గరికి వస్తుంది. నేనొక దేవకన్యను, నువ్వు గొప్ప నిజాయితీ పర్రాలివి. నేనొక మ్యాజిక్ బ్రాస్లెట్ నీకు ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు నీ బ్రేస్లెట్ ని నీ దగ్గరే ఉంచుకోవచ్చు కదా. ఎందుకంటే నేను తొందరలోనే చనిపోతాను. ఏంటి, దేవకన్యలు కూడా చనిపోతారా? అవును, నా వయసు 1000 సంవత్సరాలుంటుంది. ఆ తర్వాత మేము భూమి మీద ఏదో ఒక పక్షిలాగా మళ్లీ పుడతాము. నా దగ్గర ఎక్కువ సమయం లేదు. ఈ బ్రాస్లెట్ ని నువ్వు చేతికి పెట్టుకుని ఎవరైనా జబ్బుతో ఉన్న వాళ్ళని ముట్టుకుంటే వాళ్ళ జబ్బు తగ్గిపోతుంది. ఏ వస్తువునైనా ముట్టుకుంటే అది బంగారంగా మారిపోతుంది. నువ్వు దీన్ని మంచి పనులకే ఉపయోగిస్తావనుకుంటున్నాను. సోఫియా ఆ బ్రాస్లెట్ ని వేసుకుని గ్రామంలో ఎంతో మంది జబ్బులను నయం చేస్తుంది. ఇంకా బీదవాళ్ల ఏదో ఒక వస్తువుని ముట్టుకుని వాళ్ల బీదరికాన్ని పోగొట్టేది. ఒకసారి ఆ దేశపు రాజకుమారుడు తమ రాజ్యంలో ఉండే ప్రజల అందరి ఆరోగ్యాల గురించి ఒక సర్వే చేయిస్తాడు. సోఫియా ఉండే ఊర్లోని అందరూ ఎంతో ఆరోగ్యంగా, ఆర్థికంగా చాలా బాగా ఉన్నారని తెలుసుకుంటాడు. రాజకుమారుడు అది తెలుసుకుని చాలా ఆశ్చర్యపోతాడు. తన రాజ్యంలోని ఒక గ్రామంలో అందరూ ఆరోగ్యంగా ఉన్నారని తెలుసుకుంటాడు. రాజకుమారుడు జేమ్స్ ఒక మామూలు యువకుడిగా మారువేషంలో ఆ ఊరికి వెళ్లి అక్కడి ప్రజలను ఆరోగ్యంగా, ఆర్థికంగా బాగా ఉండడానికి కారణం అడుగుతాడు. ఆంటీ, నాకు ఒక విషయం చెప్పండి. మీ ఊళ్ళో అందరూ ఆరోగ్యంగా, ధనవంతులుగా ఎలా ఉన్నారు? సోఫియా అనే అమ్మాయి కారణంగా ఈ గ్రామంలో అందరూ ఇంత సంతోషంగా ఉన్నారు. మంచి మనసున్న అమ్మాయి తన మ్యాజిక్ బ్రాస్లెట్తో గ్రామంలోని అందరి దుఃఖాలను దూరం చేసింది. సోఫియా రాజకుమారుడు ముందుకు రావడంతో ఆమెను రాజకుమారుడు మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. రాజకుమారుడు తాను ఎవరో చెప్పకుండా సోఫియాతో తన ప్రేమ తెలియజేస్తాడు. అప్పుడే ప్రేమంటే ఎలా? కనీసం మీరెవరో తెలుసుకునేందుకు అవకాశం ఇవ్వండి. సరే, మీ ఇష్టం. రేపు వేసవికాలం మొదలవుతుంది. నాతో పాటు రేపు బయటికొస్తావా? అప్పటి నుండి రాజకుమారుడు సోఫియా తరచుగా కలుస్తూ ఉంటారు. వాళ్ల మధ్య మెల్లమెల్లగా ప్రేమ చిగురిస్తుంది. రాజకుమారుడి తల్లి మెడ్లీనాకి అది నచ్చలేదు. రాజకుమారుడు ఒక బీద అమ్మాయితో కలిసి మామూలు యువకుడిలా తిరగడం. మహారాణి మెడ్లీనా తనకి నమ్మకస్తుడైన ఒక సైనికుడితో సోఫియా గురించి అన్ని విషయాలు తెలుసుకుంటుంది. ఒకరోజు రాత్రి రాజకుమారుడు సోఫియాని కలిసి భవనానికి తిరిగి వచ్చాక మెడ్లీనా ఇలా అంటుంది. జేమ్స్, నువ్వొక బీదమ్మాయితో తిరుగుతూ మన రాజకుటుంబం పరువు తీస్తున్నావు. అమ్మా, నేను సోఫియా ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం. ఆ తెలివి గల సోఫియా తన దగ్గరున్న మ్యాజిక్ బ్రేస్లెట్ తో నిన్ను తన వశం చేసుకుంది. నువ్వామెను ప్రేమిస్తున్నాననుకుంటున్నావా? తన దగ్గరి మ్యాజిక్ బ్రేస్లెట్ మాయతో సోఫియా నిన్ను తన మాయలో పడేసింది. ఎందుకంటే నువ్వొక రాజకుమారుడివని. అదేం కాదమ్మా, సోఫియాకి నేను రాజకుమారునని తెలియదు. ఇంకా నాకు అందరూ ఏం చెప్పారంటే ఆమె బ్రాస్లెట్ జబ్బుతో ఉన్న వాళ్లను బాగు చేయడం, బీదవాళ్ళకి సహాయం చేయడం కోసమే వాడుతుందని. సోఫియా తన బ్రేస్లెట్ ని ఒక బాక్స్ లో తీసిపెట్టి పడుకుంటుంది. ఒకవేళ నీకు నా మాటల మీద నమ్మకం లేకపోతే ఈ రోజు రాత్రి రహస్యంగా తన ఇంటికెళ్ళి ఆ బ్రేస్లెట్ బాక్స్ ని తెరిచి చూడు. రాజకుమారుడు జేమ్స్ అర్ధరాత్రి రహస్యంగా సోఫియా ఇంట్లోకి వస్తాడు. ఆ సమయంలో సోఫియా నిద్రపోతూ ఉంటుంది. జేమ్స్ ఆ బాక్స్ తెరిచి చూస్తాడు. అందులో బ్రేస్లెట్ ఉంటుంది. ఆ బాక్స్ లోపల ఒక ఉత్తరం ఉంటుంది. ఈ బ్రాస్లెట్ సహాయంతో ఎవరినైనా వశం చేసుకోవచ్చు. ఆ చీటీని రాణి మెడ్లీనా ఆ బాక్స్ లో పెట్టిస్తుంది. సోఫియా తనని మోసం చేసిందని జేమ్స్ అనుకుంటాడు. అందుకే అతను సోఫియాని కలిసేందుకు వెళ్లడం మానేస్తాడు. సోఫియాకి జేమ్స్ గురించి వివరాలేవీ తెలియవు. జేమ్స్ సోఫియాకి తన అసలు పేరు కూడా చెప్పలేదు. జేమ్స్ ని వెతికేందుకు సోఫియాకి ఏ మార్గము కనిపించలేదు. 1 సంవత్సరం గడుస్తుంది. సోఫియా జేమ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ జేమ్స్ ఆమెను కలిసేందుకు మాత్రం రాడు. మరోవైపు జేమ్స్ నిరాశతో, బాధతో ఒంటరిగా అడవిలో తిరుగుతూ ఉంటాడు. నువ్వు నన్ను ఎందుకు మోసం చేసావు సోఫియా? ఎందుకు నువ్వు నాకు ద్రోహం చేసావు? సోఫియా నిన్ను మోసం చేయలేదు. ఎవరది? ఎవరు మాట్లాడుతున్నారు? నేనే మాట్లాడుతున్నాను. నేను నా గత జన్మలో దేవకన్యను. నేను ఆ మ్యాజిక్ బ్రాస్లెట్ ని సోఫియాకిచ్చాను. దాని సాయంతో ఎవరినైనా ఆరోగ్యంగా, ధనవంతులుగా చేయొచ్చు. సోఫియా దాని సాయంతో ఊరి వాళ్ళందరికీ సేవ చేసింది. కానీ తన కోసం ఆ బ్రాస్లెట్ ని ఎప్పుడూ ఉపయోగించుకోలేదు.
మీ అమ్మగారు నిన్ను సోఫియాని విడదీసేందుకు ఆ బ్రాస్లెట్ బాక్స్లో ఉత్తరం పెట్టారు. సోఫియా మోసం చేయలేదు, ఆమె నిన్ను ప్రేమిస్తుంది. రాజకుమారుడు వెంటనే పరిగెత్తుతూ సోఫియా దగ్గరికి వెళ్తాడు. నన్ను క్షమించు సోఫియా, నువ్వు నన్ను మోసం చేశావనుకున్నాను. ఇప్పుడు మనిద్దరినీ ఇంకెవ్వరూ విడదీయలేరు. జేమ్స్ వెంటనే సోఫియాని పెళ్లి చేసుకుని ఆమెను తీసుకుని రాజమహల్కి వెళ్తాడు. అప్పుడు మహారాణి మెడ్లీనాకి సోఫియాని తన కోడలిగా అంగీకరించడం కన్నా మరో మార్గం కనిపించలేదు. జేమ్స్, సోఫియా చాలా సంతోషంగా ఉంటారు. సోఫియా రాజ్యంలోని ప్రజలందరి జబ్బులను బాగుచేసి ధనవంతులుగా మారుస్తుంది.